ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి అధ్యయన సంఘం అధ్యయన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగాక. ఈ దినం ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ దినం ప్రభు ఈ శ్రేష్టమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచమని మా కొరకు త్వరలో రాబోతున్న నజరేసే నామములో మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుతూ ఉన్నాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడి ఈ మాటలు నా హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఈ 13వ వచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కాగా మరి మీ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే. అంటే మనకు విశ్వాసం ఉన్న, నిరీక్షణ ఉన్న వాటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆత్మీయ ప్రేమ, దైవికమైన ప్రేమ మనం కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈరోజు చల్లారిపోయిన ప్రేమలు ఎక్కడో మన అంతలాగా కూడా చూస్తూ ఉన్నాం. లోకమంతా కూడా విచిత్రమైన ప్రేమలతో ఉన్నారు. చాలామంది ఈ ప్రేమ పేరుతో ఎంతోమంది మోసపోతున్నారు. ఎంతోమంది మరి పిల్లలు చూస్తారని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడకపోయేసరికి వాళ్ళ ప్రేమలు వాళ్ళకి అందకపోయినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడిన వారు ఉన్నారు. ఎంతోమంది యవ్వనస్తులు మరి స్త్రీలు, పురుషులు ప్రేమ అనే మాయలో పడిపోయి వారి జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారికి దేవుడు శ్రేష్టమైన ప్రేమ అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే ప్రేమ గొప్పది, ఆయన ఇచ్చే ఆత్మీయత గొప్పది. నేడే ఆయన్ని మీ హృదయపూర్వకంగా అంగీకరిస్తే దేవుడు తప్పకుండా మీకు మంచి మనసునిస్తాడు. మీలో రాతి గుండెని తీసివేసి ఆయన మాంసపు గుండెని దేవుడిస్తాడు. నూతన మనసు పుట్టిస్తాడు. నూతన హృదయాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఆయన పరమ వైద్యుడు అండి. ఆయన డాక్టర్ల కన్నా డాక్టర్ అండి. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి అండి. ఆ యొక్క ప్రభువారిని ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా మేలు చేస్తాడండి. అయితే అటువంటి విశ్వాసం నీవు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నటించే ప్రేమలు కూడా చాలా ఉంటాయండి. కానీ కష్టాలు వచ్చినప్పుడు అసలైన ప్రేమ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒక ఇంటిలో ఒక స్త్రీ ఉందండి. ఆమె ప్రభువుని నమ్ముకుంది, ఎంతో విశ్వాసం కలిగి ఉంది. ఆమె ఎంతో నిరీక్షణ కలిగి ఉంది. దేవుడు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంది. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. తన జీవితం అలా సాగిపోతూ ఉంది. తాను దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, తన భర్త ప్రభువుని నమ్ముకున్నాడు. తనకి 2 బిడ్డలు ఉన్నారు. అలా ఉంటూ ఉండగా ఒకానొక రోజులో వాళ్ళకు శ్రమ వచ్చిందండి. అనుకోని విధంగా తన భర్తను కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీకి అర్థం కాలేదు తన భర్త ఏమయ్యాడో, బ్రతికున్నాడా, చనిపోయాడా. ఏంటి ప్రభువా, మేము నిన్నే కదా ప్రభు నమ్ముకున్నాము, నీ ప్రేమలో మేము జీవిస్తున్నాం కదా ప్రభువా, నా భర్త బ్రతికున్నాడా, చనిపోయాడా, ఏమయ్యాడని చెప్పి ఆ స్త్రీ ఎంతో తల్లడిల్లిపోతుంది, ఎంతో ప్రార్థన చేస్తుంది. అలా మరి ఆ భర్త కిడ్నాప్ చేసిన తర్వాత ఒక 2 రోజులు తన భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు కిడ్నాపర్లు. చేసిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేసి, మీ ఆయన కావాలంటే నువ్వు 10 లక్షలు మాకు చెల్లిస్తే మీ ఆయన్ని మేము విడిచిపెడతాము, లేకపోతే మీ ఆయన మీకు దక్కడు అని చెప్తున్నారు. చెప్పేది ఎవరు చెప్తున్నారు? తన భర్తే తనతో మాట్లాడుతున్నాడు. అంటే అవతల వాళ్ళు బెదిరిస్తున్నారు. తన భర్తకి పిస్తలు ఇక్కడ పెట్టి ఈ డబ్బులు కావాలని ఇంట్లో వాళ్ళకి అడుగు, వాళ్ళు నీకు ఇస్తారంటే తానే అడుగుతున్నాడు. నువ్వే బాధపడతావో తెలియదు నా భార్య, నువ్వు నా కోసం 10 లక్షలు ఏర్పాటు చెయ్యు, నేను తప్పకుండా వచ్చాక నేను తీర్చుకుంటానని చెప్తున్నాడు. తన భర్త అలగడినప్పుడు ఆ స్త్రీ దగ్గర అసలు అంత డబ్బులు లేవు. అయితే మొత్తానికి తను ఏమనిందంటే, నా దగ్గర అంత డబ్బులు లేవండి, మీకోసం నా దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి అమ్మేస్తాను, అవసరమైతే ఎక్కడైనా ఏదో విధంగా నేను బాధపడి ఒక 7 లక్షలు అయితే నేను ఏర్పాటు చేయగలుగుతానండి, నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది ఆ భార్య. సరే, ఆ 7 లక్షలే నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు తన భర్త. ఈలోపు తన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకువెళ్ళి తనఖా పెట్టింది. అదేవిధంగా మరి ఇంకో వ్యక్తి దగ్గర కాల్ మనీ 2 లక్షలు తీసుకొచ్చింది, 7 లక్షలు ఆ భార్య. అలాంటి సమయంలో కిడ్నాపర్లు అంటున్నారు, పలానా స్థలం దగ్గరికి మేము మనుషులు పంపిస్తాము, అక్కడికి ఈ డబ్బులు తీసుకువస్తే మీరు మీ భర్తని విడిచిపెట్టేస్తాము అని వాళ్ళు చెప్పారు ఆ స్త్రీకి ఫోన్ చేసి. చెప్పినప్పుడు
తన భర్త ఏం చెప్పాడంటే తన సొంత అన్నయ్యకి నువ్వు ఆ డబ్బులు ఇవ్వు, ఆ డబ్బులు ఇస్తే మా అన్నయ్య తీసుకొచ్చి ఆ కిడ్నాపర్లకు ఇస్తాడు, వాళ్ళు కిడ్నాపర్ నన్ను వదిలేస్తారని చెప్పాడు తన భర్త. భార్య ఏం చేసిందంటే మొత్తానికి భర్త మాట విని ఆ 7 లక్షలు ఏర్పాటు చేసుకుంటే ఆ కష్ట సమయంలో అండి మనుషులు ప్రేమ కోసం నేను చెప్తున్నాను, మనుషుల ప్రేమ స్వార్థంతో నిండి ఉంటుంది. ఆ సమయంలో ఆ కష్ట సమయంలో తన మరి భర్త గారైన అన్నయ్యకి ఫోన్ చేసి మీ ద్వారా డబ్బులు ఇమ్మంటున్నారండి అని చెప్పి తన భార్య అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటాడు, నీ భర్త 7 లక్షలు అడగలేదమ్మా, 8 లక్షలు అడుగుతున్నాడు అని చెప్పాడు. ఇదేంటి ప్రభువా, నా భర్త 7 లక్షలు అడిగితే మరి తన అన్నయ్య 8 లక్షలు ఇమ్మంటున్నాడు, ఇప్పుడు ₹1,00,000 నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను తండ్రి అని చెప్పి తను విలవిలా ఏడుస్తుంది, ఎంతో బాధపడుతుంది, ఎంతగానో ఎదిరించింది. కాదండి మీ తమ్ముడు గారు 7 లక్షలే అడిగారు, మీరేంటి 8 అంటున్నారంటే మా తమ్ముడు 8 అని చెప్పాడు, నాతో 8 లక్షలే కావాలని చెప్తున్నాడు అని చెప్పింది. మరి దానికి ఆమె దగ్గర సాక్ష్యం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, కిడ్నాపర్ల దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈయనేమో 8 లక్షలు అడుగుతున్నాడు, సమయమా అయిపోతుంది, ఏం చేయాలని భార్య తల్లడిల్లిపోతుంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, మన దేవుడు మాట్లాడే దేవుడు అండి, ఆయన సర్వశక్తిమంతుడండి, ఆయన మాట్లాడిన రాయి రప్ప కాదండి. ఆ సమయంలో ఆ స్త్రీ మోకరించి ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఇప్పుడు ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాను ప్రభువా అని చెప్పి విలపించి ఏడుస్తుందండి ఆ స్త్రీ. ఎక్కడ నిజమే కదా, 10,000 లేకపోతే 20,000 ₹1,00,000 అంటే ఆమె ఎక్కడి నుంచి వస్తుంది, ఉన్నది లేనిది ఊడ్చి తీసుకొచ్చింది 7 లక్షలు. తన సొంత రక్తం పంచుకు పుట్టిన తన అన్న అంత కష్ట సమయంలో ₹1,00,000 తాను సొంతంగా తీసుకోవాలనుకున్నాడండి. ఎంత స్వార్థమండి. ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, తల్లి కొడుకు మధ్య ప్రేమ లేదు. ఈ మాట చెప్తున్నాగా ఇంకో మాట మీకు చెప్తున్నానండి. తన సొంత భర్త కిడ్నాప్ అయిపోయినప్పుడు తన భార్య బంగారం అంతా ఒలిచి తీసి తనఖా పెట్టినప్పుడు తన అత్తగారు అంటే తన భర్త గారి తల్లికి నీ కొడుకు కోసం ఈ బంగారం అంతా నేను తనఖా పెడుతున్నాను అత్తయ్య గారు, మీ చేతిలో ఉన్న ఉంగరం ఇవ్వరా అని అడిగితే ఆ యొక్క తల్లి అంటుంది, ఈ ఉంగరం మా పెద్దబ్బాయి చేశాడు, నేను ఇవ్వను నీకు అని చెప్పి అంటుంది. తల్లికి కొడుకు ముఖ్యమా, భార్యకి భర్త ముఖ్యమా చెప్పండి? తల్లికి కొడుకే కదా. కానీ అక్కడ తల్లి కూడా కొడుకుని ప్రేమ చూపించట్లేదండి, బంగారం మీద చూపిస్తుంది ప్రేమ, కొడుకు మీద లేదండి. చాలామందికి పెదవులతో ఉంటుంది ప్రేమ, హృదయంలో ఉండదండి. అంత సమయంలోని చైన్ మెడలోని ఎక్కడ తీసుకొని కోడలు తనఖా పెడతదేమని చెప్పి మెడలో చైన్ తీసి పెద్ద కోడలకు పంపించేసిందండి అత్త. చూడండి ఎంత స్వార్థం. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టండి, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని విడిచిపెట్టడండి. ఆ స్త్రీ కన్నీళ్ళతో ఏడుస్తుంది. అత్త చూస్తే బంగారం ఇవ్వనన్నది మెడలో ఇలా పంపించేసింది. సొంత అన్నయ్య ₹1,00,000 ఎక్స్ట్రా అడుగుతున్నాడు, నేను ఎక్కడి నుంచి తెస్తాను ప్రభువా, నాకు ఎక్కడి నుంచి సహాయం చేస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నేను ఎవరితో చెప్పుకుంటాను ప్రభువా అంటే దేవుడు మాట్లాడేవాడండి. నిజంగా మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవు నీవు కావు, మాట్లాడని రాయివి రప్పవు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. సడన్గా తన బావగారు వచ్చి తన భర్త అన్నయ్య వచ్చి డబ్బులు ₹1,00,000 ఎగస్టేమని అడుగుతుంటే ఫోన్ వచ్చిందండి తన భర్త దగ్గర నుంచి. అమ్మ డబ్బులు పంపించావా, ఏర్పాటు చేసావా, మా అన్నయ్యకి ఇచ్చావా అని అడుగుతాను. ఎంతండి, అన్నయ్య పక్కనే ఉన్నాడు, ఎంతండి, 7 లక్షలు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక, 7 లక్షలు పంపించామా అన్నాడు. చూడండి సత్యమైన దేవుడు అండి. మనం యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు సత్యాన్ని నిరూపిస్తాడు. ఇదిగోండి బావగారు మీ తమ్ముడు 7 లక్షలు అడుగుతున్నాడండి, 8 కాదండి అంటే ఆయన నోరు మూసేశాడు. నిజంగా ఎంత కార్యమండి. తీసుకెళ్ళాడు, డబ్బులు ఇచ్చాడు. మరి ఆ వ్యక్తిని రేపు పంపించేస్తున్న కిడ్నాపర్లు మళ్ళీ 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళీ 2 రోజులు పోయిన మళ్ళీ ఒక 10 లక్షలు కావాలి, 10 లక్షలు ఇస్తేనే భర్తను విడిచిపెడతాము, లేకపోతే విడిచిపెట్టాము అని చెప్పారండి. ఆ స్త్రీ నలిగిపోతుందండి, ఏడుస్తుంది. దేవుడి నామానికి ఎంత అవమానం, ఇట్లా జరిగిందని నేను ఎవరు చెప్పుకుంటే, నా బంధువులకి నా చుట్టాలకి చెప్పుకుంటే ఎంత అవమానం అని చెప్పి కురింగిపోతుందండి. కానీ ఈ యొక్క విషయం తన బంధువులకి దేవుని పిల్లలు కొంతమంది తెలిస్తే, అమ్మో ఈ సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్తే మా మీద ఏదైనా మమ్మల్ని కూడా ఎవరిని ఏం చేస్తారేమో, మాకెందుకు ఈ నింద, మాకెందుకు ఇది అని చెప్పి సంఘస్థులైన
దేవుని నమ్ముకున్న పిల్లలైనా బంధువులైనా ఎవ్వరు రావడం మనిషి ఇంటికి కష్టం వచ్చేసరికి. కష్టం వచ్చినప్పుడు తెలిసిద్దండి ఎవరి ప్రేమ ఎలాంటిదనేది. అయినా వాళ్ళ వైపు చూడలేదండి ఆమె. ఆమె ఏడుస్తూనే ఉంది. ప్రభువా ఏం చెయ్యాలి తండ్రి అని చెప్పి ఏడుస్తుంటే, కొంతమంది ఇంట్లో డబ్బులు కూడా లేవండి, తినడానికి డబ్బులు లేవు, వండుకోవడానికి బియ్యం లేవు, చాలా ఇబ్బందుల్లో ఉంది ఆ స్త్రీ. కొంతమంది దైవజనులు ఇంటికి వచ్చారండి. వాళ్ళ ఇంటికి వచ్చి ఒక దైవజనుడు 25 కేజీలు బియ్యం బస్తా వేశాడు. ఒక దైవజనుడు వారం రోజులు సరిపోయిన కాయగూరలు తెచ్చిచ్చాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అధికారి ఇంటికి వచ్చి ఆమెకి చేతిలో ఒక 2000 దశంభాగం కానుక పెట్టాడు. నిజంగా అమ్మ పిల్లలతో ఉన్న ఉంచు అని చెప్పి ఆ స్త్రీ ఎవ్వరికి ఈ సమస్య వాళ్ళతో చెప్పుకోకుండా ప్రార్థన చేసుకుంటుంది. అలా ప్రార్థన చేయగా దేవుడు మొత్తానికి అండి అద్భుత రీతిగా దేవుడు తన భర్తని విడిపించాడండి. శత్రువుల చేతిలో నుంచి విడిపించాడండి. నిజంగా ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడండి. నిజంగా ఆమె వంగిపోయిన జీవితం, కృంగిపోయిన జీవితాన్ని దేవుడు లేవనెత్తాడండి. ఈ లోకమంతా కూడా ఆమెను ద్వేషించింది. బంధువులందరూ విడిచిపెట్టేశారండి కష్ట సమయంలో. ఆ సమయంలో కూడా విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభు వైపే చూసిందండి ఆ స్త్రీ. ఎలా ఉన్నో తెలుసా? ఏడుస్తున్న స్త్రీ, చూచితివి నా కన్నీటిని చూడచితివి నా యేసయ్యా, చూచితివి నా కన్నీటిని చూడచితివి నా యేసయ్యా, వంగిపోయిన నా జీవితము, వంగిపోయిన నా ఆత్మను చేరదీసెనే నీ ప్రేమ, నన్ను చేరదీసెనే నీ ప్రేమ. లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత బంధువులంతా నన్ను వెలివేసిన, చేరదీసెనే నీ ప్రేమ, నన్ను చేరదీసెనే నీ ప్రేమ. ఒంటరితనం నన్ను వేధించిన దీన దరిద్రురాలై నన్ను ఆవరించిన, చేరదీసెనే నీ ప్రేమ, నన్ను చేరదీసెనే నీ ప్రేమ. ప్రేమతో నన్ను పిలిచావయ్యా, నీ వాక్కునిచ్చి స్వస్థపరిచావయ్యా. ప్రేమతో నన్ను పిలిచావయ్యా, నీ వాక్కునిచ్చి స్వస్థపరిచావయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమ, నేను మరువలేనయ్యా నీ ప్రేమ. వంగిపోయిన జీవితం, కృంగిపోయిన జీవితం, తన ఆత్మ వంగిపోయింది, కృంగిపోయింది. అందరూ విడిచిపెట్టేశారు, బంధువులు ఆదుకోలేదు, ఎవ్వరు కూడా ఆదుకోలేదండి. తన భర్త కిడ్నాప్ అయిపోయాడు. మొత్తానికి అద్భుత రీతిగా దేవుడు తన భర్తని ఇంటికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత తను వచ్చే సమయంలో తన భార్య ఇంటిలో లేదండి. లేనప్పుడు బంగారం ఇవ్వలేదని ఎక్కడ బయటపడుద్దని అత్త, డబ్బులు ఇవ్వలేదని చెప్పి తెలిసిపోద్దని తన అన్న, ఇద్దరు ఏం చేశారో తెలుసా? తన భర్త ఇంటికి వచ్చిన సమయానికి నీ భార్యకి మెంటలు వచ్చి ఇటు వెళ్ళిపోయింది, నువ్వంటే నీ భార్యకి ఎంతో ప్రేమ, నీకోసం ఆలోచించి నీ భార్య ఇటు వెళ్ళిపోయిందని చెప్పి ఒక నిందేశారండి తన భార్య మీద. చూసారా? ఎవరండి వీళ్ళు? అన్యులు అనుకుంటున్నారా మీరు? అన్యులు కాదండి, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే. ఈ లోకంలో అంతగా జీవిస్తున్నారండి దేవుని పిల్లలే. విశ్వాసులు పిశాసులే పీడిస్తున్నారండి సమాజంలోని. మరుగున పడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. నేను ఆ కుటుంబం కోసం మీకు చెప్తున్నాను. ఇలాంటి కుటుంబాలు ఎన్నున్నాయో దేవుడికి తెలుసు. అంత నిందేశారండి ఆ స్త్రీకి. ఆ స్త్రీ తన భర్త ఇంటికి వచ్చాడని చెప్పి తన ఎంతో ఆనందంతో భర్త దగ్గరికి వస్తే, భర్త నీకు ఒంట్లో బాగోలేదంట కదా, నువ్వు మందులు వాడాలి, నువ్వు ఆరోగ్యం బాగుంటేనే నేను బాగుంటానని చెప్పి తన భార్యకి మానసికమైన మందులు వాడారండి. ఆ మందులు వాడి 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 ఆమె అనారోగ్యం అయిపోయిందండి. కానీ ఆమెను దేవుడు విడిచిపెట్టలేదండి. ఒక దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే అది తప్పించడం ఎవరి వశం కాదండి.
నీలో ఒక వెలుగు దేవుడు వెలిగించాడంటే ఎంతమంది వచ్చి నేను ఆర్పాలని చూసినా వాళ్ళనే దహించేస్తాడు దేవుడు. ఆ వెలిగించిన వ్యక్తిని ఎప్పుడు దేవుడు వెలిగిస్తూనే ఉంటాడు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండు చుండవలెనని దేవుడు వాక్యం లేవి గ్రంథంలో రాసించారండి 6వ అధ్యాయంలో. నీ హృదయమనే బలిపీఠం మీద ప్రార్థన, వాక్యము, పాటలు, స్తుతి ఉంటే దేవుడు నేను విడిచిపెట్టడు. ఆ స్త్రీని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. క్రమంగా దేవుడు ఆ యొక్క హాస్పిటల్ మెడిసిన్లో వాడుతూనే వాడుతుంది, ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన మందులు అలాగా. కానీ ఆమెను మందులైతే ఆమెకు ఆరోగ్యం బాగానే ఉందండి. అంటే ఒక నింద పడిందండి ఆమె మీద. నింద పడినా ఏం పడినా ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి విషం తాగిన కూడా వాళ్ళు చనిపోరండి, బ్రతికే ఉంటారండి. అయితే జ్వరము ఇప్పుడు మనకి రాకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటే దానికి ఏదో విధంగా మరి వేరే విధంగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. నీగా ఒంట్లో బాగున్నా నీకు ఆ పిచ్చి మెడిసిన్ వేస్తే అదేదో తేడా వస్తుంది. ఆమెలో కూడా కొంచెం తేడా వచ్చింది. తేడా వచ్చినా ఏమొచ్చినా సరే దేవుడైతే ఆమె విడిచిపెట్టలేదండి. క్రమంగా దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. దేవుడు ఆమెకు మంచిగా స్వస్థత ఇచ్చాడండి. అంతేకాదు అలా కొద్దిగా క్రమంగా ఆనాడు ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి 30 60 100 ఆశీర్వదించినట్లుగా ఆమెను ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విధాలుగా దేవుడు అభివృద్ధి పరిచాడండి. ఆ కష్టం ఆమె జీవితంలో ఎందుకు ప్రవేశించిందంటే ఆమె ఆ కష్టంలో అది ఎందుకు శోధించబడిందంటే శోధించబడిన వారు గొప్ప సువర్ణంగా మారతారండి. అంత శోధింపబడి బాధింపబడి మరి అంత కన్నీటితో ఉన్నవారు ఇంకా బహుబలంగా వాడబడ్డానికి దేవుడు ఆమెకు ఆ కష్టాన్ని అనుగ్రహించాడండి. నిజంగా ఆ కష్టం వచ్చినప్పుడు ఆమె రోజు అసలు ఆహారం తినేది కాదండి. ప్రాణం నిలుపుకోవడానికి అన్నం ఇంత రవ్వ అన్నం వేసుకొని బాగా మెత్త పిసుకొని మజ్జిగ తాగేదండి. ఎందుకంటే బ్రతకడానికి తప్పించి ఇంకా తిండి మీద కూడా లేదండి. దాదాపు 15 రోజుల దాకా ఆమె తిండి తినలేదు. మజ్జిగ నీరు తాగే బ్రతికింది. దేవుని మాట వల్ల మనుషులు జీవిస్తారండి. మన తిండి వల్ల మనం జీవించం. ఆయన వాక్యం చేత మనం బ్రతుకుతాం. ఆ స్త్రీ అంత శ్రమలో కూడా వాక్యాన్నే వెదికిందండి. ఆ వాక్యాన్ని వెదికింది, ప్రార్థనే వెదికింది, ఆయన్నే స్తుతించింది. ఆయన్ని స్తుతించే వారిని, ఆయన ప్రార్థించే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టండి. దేవుడు ఆమెను అద్భుత రీతిగా స్వస్థపరిచాడండి. దేవుడు ఆమెను బలమైన పరిశుద్ధ పాత్రగా ప్రభు సేవలో వాడుకుంటున్నాడండి. అనేకుల దగ్గర ఆమె తల పైకి ఎత్తాడండి. ఆనాడు యేసేపుని పైకి ఎత్తినట్టుగా, ఆనాడు దావీదుని రాజునుగా చేసినట్టుగా దేవుడు ఆనాడు దానియేలును ఆ యొక్క సంస్థలను హెచ్చించినట్టుగా, ఆనాడు శద్రకు మేషకు అబేద్నెగోల సంస్థలను హెచ్చించినట్టుగా దేవుడు ఆమెను ఆత్మీయంగా హెచ్చించాడండి. ఆమెను ఆత్మీయంగా దేవుడు దీవించాడు. దానికి కారణం ఏంటంటే ఆమె విశ్వాసం కలిగి ఉంది, నిరీక్షణ కలిగి ఉంది, అన్నిటికన్నా ఆత్మీయ ప్రేమ కలిగి ఉందండి. అందుబట్టి దేవుడు ఆమె బహుగా దీవించాడు. మరి ఆమెను దీవించిన దేవుడు మనం దీవించడా? ఆమె నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే, నేను యేసుప్రభు వారే. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం, నీ నిరీక్షణ వీటన్నిటికన్నా ప్రేమ గొప్పది. ఆమె అంతగా వాళ్ళు మోసం చేసినప్పుడు కూడా తన అత్తను అమ్మగా ప్రేమిస్తుంది. తన అన్నయ్య వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు కూడా ఆమె వెళ్ళి ప్రార్థన చేసింది. వాళ్ళని కూడా ఆమె ప్రేమిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళతో ప్రేమగానే ఉంటుందండి. దేవుని ప్రేమ కలిగి ఉంటుంది. అది నిజమైన ప్రేమ అండి. శత్రువులు మనకి ఎంత హాని చేసినా మనం వాళ్ళని ప్రేమించాలి. దేవుడు అదే చెప్తున్నాడు. అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు మనలో ప్రేమ ఉండాలి. ఈరోజు ఎటువంటి ప్రేమ ఉంది? స్వార్థపూరితమైన ప్రేమ ఉంటే ఈరోజు అటువంటి ప్రేమను విడిచిపెట్టుకుందామండి. పరిశుద్ధ ప్రేమ కలిగి ఉందాం. మన సంఘాన్ని ప్రేమిద్దాం, మన కుటుంబంలో బిడ్డలను ప్రేమిద్దాం, మన కన్న బిడ్డలను ప్రేమిద్దాం, ఇరుగు పొరుగు అని ప్రేమిద్దాం. అనేక మందికి మనం సాక్షులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగి మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని, మీరే మహిమగంతా ప్రభావం పొందుకోమని, మా కొరకు త్వరలో రాబోతున్న నజరేసే నామమున మనవులు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క వర్తమానాలు మీకు ఆత్మీయంగా అనిపించినట్లయితే ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి షేర్ చేయండి. మరి అనేక మందికి ఈ యొక్క వర్తమానాలు పంపించి దేవుని పనిలో మీరు కూడా మాతో సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.